కూటమి ప్రభుత్వం ప్రజల సంతోషం సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి పింఛన్ల పంపిణీయే నిదర్శనమని కేవలం 20 నెలల్లో 55,000 కోట్లను పింఛన్ల రూపంలో పేద మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత చంద్రబాబుదని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో కూటమి నాయకులతో కలిసి 37, 38 వార్డులు 3 మండలాల పరిధిలోని లింగంగుంట్ల, అప్పాపురం, దింతెనపాడు గ్రామాల్లో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా చంద్రబాబు రాష్ట్రంలోని పేదలకు సామాజిక పింఛన్లు అందిస్తున్నారన్నారు. ఆదాయ వనరులు లేకపోయినా కూడా ప్రజా సంక్షేమానికి ఆయన ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా ప్రతి నెల టంచన్గా 1వ తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందిస్తున్న ఘనత ఈ రాష్ట్రానిదన్నారు. మోందా విపత్తు రాష్ట్రాన్ని కబలించి తీవ్ర నష్టం కలిగించినా ఏపీలో పింఛన్ల పంపిణీ ఆగలేదంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబు నాయకత్వమేనని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 20వ నెల ఇది. ప్రభుత్వం రాకముందే 3 నెలల నుంచి పంపిణీ చేశాము. ఏప్రిల్ నుంచి చూసుకుంటే నవంబర్ ఈనాడు 20వ నెల చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో 4,000 నుంచి 6, 10, 15,000 రూపాయల పెన్షన్ పంపుతున్నటువంటి ఏకైక రాష్ట్రం. ఇంటికొచ్చి ఈ నిమిషానికి 90% పంపిణీ కూడా చేశారు. అంటే 10:30 కల్లా 90% ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే. ఇప్పటికీ 55,000 కోట్లు సుమారు, ఇప్పటికి 20 నెలల్లో 55,000 కోట్ల రూపాయలు ఈనాటి వరకు పంపిణీ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా 4,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆ విధంగా ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటిది, చిన్న రాష్ట్రమైనా, ఆర్థిక వనరులు లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఈనాడు మనకన్నా పెద్ద రాష్ట్రమైనటువంటి యూపీ రాష్ట్రంలో కూడా 1,000 రూపాయల లో పెన్షన్ మాత్రమే ఉంది. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో 4,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి వృద్ధులు, అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో మంచాన పడి ఉన్నారో, బెడ్ రిడన్ అయి ఉన్నారో, అదేవిధంగా పెరాలసిస్ వచ్చినటువంటి వారు ఉన్నారో, అదేవిధంగా మానసికంగా వికలాంగులైనటువంటి వారు ఉన్నారో, వాళ్ళందరికీ విభిన్న ప్రతిభావంతులందరికీ 4 నుంచి 6, 10, 15,000 పంపిణీ ప్రతి నెల 1వ తారీఖు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా రాష్ట్రంలో ఈనాడు పండుగ వాతావరణంలో 65 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. 65